Hello everyone, I'm back with another 2D animation. So ఈ 2D animation క్లాస్ లో మనం వచ్చేసి పోస్ట్ టు పోజ్ అండ్ స్ట్రైట్ అహెడ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, పోస్ట్ టు పోజ్ యానిమేషన్, స్ట్రైట్ అహెడ్ యానిమేషన్. మనకి ఎలాంటి 3D యానిమేషన్ అయినా, 2D యానిమేషన్ అయినా, స్కెలిటల్ యానిమేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనకి పోస్ట్ టు పోజ్ అండ్ స్ట్రైట్ అహెడ్ యానిమేషన్ అని ఉంటాయి. ఓకే, అయితే ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో యూజ్ అవుతుంది. ఓకే, మనం అంతకుముందు చాలాసార్లు పోస్ట్ టు పోజ్ యూజ్ చేస్తాం, స్ట్రైట్ అహెడ్ యూజ్ చేయాలి. ఎందుకు అదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బేసికలీ స్ట్రైట్ అహెడ్, పోస్ట్ టు పోజ్ అంటే ఏంటి? ఫస్ట్ థింగ్, స్ట్రైట్ అహెడ్ అంటే నేను ఫస్ట్ పోజ్ ఇలా ఫస్ట్ ఒకటి గీస్తాను, నెక్స్ట్ మళ్ళీ దాని పక్కన నెక్స్ట్ ఫాలో అప్ గీస్తా, నెక్స్ట్ మళ్ళీ దానికి ఫాలో అప్ గీస్తా, ఇలా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతా. ఓకే, ఇది స్ట్రైట్ అహెడ్ యానిమేషన్. ఓకే, దీనికి ఏంటంటే పర్టికులర్గా నాకు ఎక్కడ ఎండ్ అవుతుందో అనేది తెలియదు. ఓకే, నాకు ఎక్కడ ఎండ్ అవుతుందో నాకు అనవసరం అసలు యాక్చువల్గా ఇక్కడ. ఓకే, నేను డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాను, నెక్స్ట్ ఏం జరిగింది అనేది ఆటోమేటిక్గా. ఓకే, ఫ్రేమ్ బై ఫ్రేమ్ గీసుకుంటూ వెళ్తా. సో దీనివల్ల మనకి యూజేజ్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. చూడండి, యానిమేషన్ వరకు అవుతుంది, గుడ్. బట్ పోస్ట్ టు పోజ్కి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, పోస్ట్ టు పోజ్ ఏం చేస్తాం మనం పోస్ట్ టు పోజ్లో ఏం చేస్తాం చూద్దాం. సారీ, ఇవన్నీ బ్యాక్ చేసేసి పోస్ట్ టు పోజ్లో మనం ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఒక డ్రా చేసుకుంటాం, లాస్ట్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ డ్రా చేసుకుంటాం. అవునా, ఎండ్ దగ్గర అండ్ స్టార్టింగ్ డ్రా చేసుకుంటాం. తర్వాత మిడిల్ ఫ్రేమ్ డ్రా చేస్తాం, ఎండ్ మిడిల్ డ్రా చేసిన తర్వాత మనం మధ్యలోనే డ్రా చేసుకుంటాం. ఇది పోస్ట్ టు పోజ్. పోస్ట్ టు పోజ్ అంటే పోజెస్, ఫస్ట్ మెయిన్ పోజెస్, పోజ్కి మధ్యలో మళ్ళీ ఫిల్ చేయడం, ఇలా పోస్ట్ టు పోజ్ చేస్తాము. స్ట్రైట్ అహెడ్ అంటే డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్, రైట్? స్ట్రైట్ అహెడ్ అంటే ఒకదాని బట్టి డ్రా చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాము. పోస్ట్ టు పోజ్ అంటే ఫస్ట్ పోజెస్, మెయిన్ పోజెస్, లాస్ట్ ఎక్కడ ఉంటుంది, ఫస్ట్ ఎక్కడ ఉంటుంది, మిడిల్లో ఎక్కడ ఉంటుంది, డ్రా చేసుకుని మళ్ళీ వాటి మధ్యలో డ్రా చేసుకుంటాం. ఇది పోస్ట్ టు పోజ్ అండ్ స్ట్రైట్ అహెడ్ యానిమేషన్ అంటే అర్థం. ఓకే, నౌ స్ట్రైట్ అహెడ్ యానిమేషన్ ఎప్పుడు యూజ్ చేయాలి, పోస్ట్ టు పోజ్ ఎప్పుడు యూజ్ చేయాలి? పోస్ట్ టు పోజ్ మోస్ట్ ఆఫ్ ద యానిమేషన్స్ లైక్ అన్నిటికీ యూజ్ అవుతుంది, బట్ మోస్ట్లీ యాక్షన్స్కి యూజ్ చేస్తాం. లైక్ జంప్ ఉంది, ఓకే, ఒక క్యారెక్టర్ జంప్ ఉంది, వాడికి పోస్ట్ టు పోజ్ ఎట్లా యూజ్ అవుతుంది? ఫస్ట్ ఎక్కడున్నాడు, లాస్ట్ ఎక్కడున్నాడు, నేను ముందే డ్రా చేసుకుంటాను, మోస్ట్ ఆఫ్ ద యాక్షన్స్కి. ఎక్కడంటే మనకి వాళ్ళు ఎక్కడ ల్యాండ్ అవుతుండు అని అర్థమవుతుంది. ఇప్పుడు దాన్ని బట్టి మనం ఈజీగా మిడిల్లో సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఉంటాడు, మిడిల్లో అనుకుందాం. ఓకే, నేను సమ్వేర్ అరౌండ్ మిడిల్లో డ్రా చేసుకుంటాను. తర్వాత సెంటర్స్ ఇన్ బిట్వీన్స్ చేసేసుకుంటాను, డ్రా చేసుకుంటాను ఇలా. ఓకే, మోస్ట్ ఆఫ్ ద యాక్షన్స్ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సైజెస్ ప్రాబ్లమ్స్ రావు. చూడండి, సైజ్ నాకు ఈజీగా అర్థమవుతుంది, ఒక కిందికి వచ్చింది బికాస్ ఆఫ్ అది, బట్ సైజెస్ ప్రాబ్లమ్స్ ఈజీగా అంటే నాకు పాతది ఎలా ఉంది, నాకు ఇక్కడ ఏంటంటే డిఫైన్డ్ ఒక షేప్ ఉంటుంది అనమాట. ఓకే, పోస్ట్ టు పోజ్ యానిమేషన్ లేదంటే డిఫైన్డ్ షేప్, ఇది ఇలా ఉంటుంది యాక్షన్, ఇది ఇలా జరిగిద్ది, ఈ ప్రపోర్షన్స్ ఉంటాయి అనేది మనకు కావాలి అన్నప్పుడు పోస్ట్ టు పోజ్ యూజ్ చేయాలి. ఓకే, ఎందుకంటే జంప్ చేసి ఒక యాక్షన్ జరుగుతుంది, లేదా వాక్ జరుగుతుంది, వాక్ చేసుకుంటూ స్ట్రింక్ అయితే అవ్వడు, రైట్? నీకు పాయింట్ ఏ టు పాయింట్ బి వాక్ చేస్తున్నాడు అనుకోండి, ఇక్కడ ఉన్నాడు పాయింట్ బిలో, ఇక్కడ ఉన్నాడు, సేమ్ హైట్లో సేమ్ ప్రపోర్షన్స్ ఇక్కడ ఉండాలి. అవునా, రైట్? అండ్ ఇంకా నాకు ఇంకోటి ఏంటంటే పోస్ట్ టు పోజ్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కడైనా ప్రాబ్లం వస్తే, యానిమేషన్ నాకు ఇది నచ్చలేదు అనుకున్నప్పుడు మనం
ఒక పోజ్ మార్చుకుంటే సరిపోతుంది, అవునా? మిడిల్లో మార్చాల్సిన అవసరం లేదు. ఆ పోజ్ మార్చుకొని చెక్ చేసుకుని తర్వాత ఇన్ బిట్వీన్స్ మనం డ్రా చేసుకోవచ్చు, రైట్? ఇది ఒక అడ్వాంటేజ్. ఓకే, మరి స్ట్రైట్ హెడ్ యానిమేషన్లో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. పోస్ట్ టు పోజ్లో కూడా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అవునా? మరి అడ్వాంటేజెస్ చూసాను. డిసడ్వాంటేజెస్ ఏంటిది? టేక్ వాటర్ స్ప్లాష్ ఉంది. ఓకే, వాటర్ స్ప్లాష్ ఉంది. దీనికి డిఫైన్డ్ ఒక షేప్ ఉండదు, అవునా? అఫ్కోర్స్ దీంట్లో కూడా పోస్ట్ పోజ్ యూజ్ అవుతుంది. ఫస్ట్ లాస్ట్ చేసుకొని తర్వాత మిడిల్లోది మనం చేసుకోవచ్చు, మిడిల్లో రాసుకోవచ్చు. బట్ ఇంకో డిఫైన్డ్ షేప్ ఉండదు. ఓకే, ఇంకో ఫిజిక్స్ యాడ్ అవుతుంటుంది. కాబట్టి ఇక్కడ పోస్ట్ టు పోజ్ చెయ్యొచ్చు, బట్ అంత ఫ్లూయిడిటీ రాదు. ఓకే, రియలిజం రాదు. పోస్ట్ టు పోజ్ చేస్తే యాక్షన్స్ కనుకోండి పోస్ట్ టు పోజ్ వర్క్ అవుతుంది. ఎందుకంటే మోర్ దెన్ రియలిజం అక్కడ ఒక యాక్షన్ జరుగుతుంది. సో యూ కెన్ కీప్ ద రియలిజం అ పార్ట్. ఓకే, ద ఫ్లూయిడిటీ ఉండదు. ఓకే, లిక్విడ్కి ఒక ఫ్లూయిడిటీ ఉంటుంది కదా, మరి దానికి ఫిజిక్స్ అనేది ఒకటి యాడ్ అవుతుంటుంది. సో దానికి మనం స్ట్రైట్ హెడ్ యానిమేషన్ యూజ్ చేస్తాం. స్ట్రైట్ హెడ్ యానిమేషన్లో ఏం చేస్తామో ఇందాక చెప్పాను, వాటర్ స్ప్లాషే ఉంది. ఇలా వాటర్ పడుతుంది. ఓకే, ఇలా వాటర్ పడి సో ఇలా పడుతుంది. దీనికి నాకు పోస్ట్ పోజ్ అవసరం లేదు, డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు నేను. ఇది డిఫైన్ షేప్ ఉండదు. ఓకే, అలాగా. సో ఇలా పోస్ట్ టు పోజ్ టేక్ ఫైర్ తీసుకుందాం. మనకి జనరల్గా ఫైర్ ఎలా పోస్ట్ టు పోజ్ చేసుకుంటూ స్ట్రైట్ హెడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే దీనికి ఒక డిఫైన్ ఇది ఉండదు కదా. ఒకసారి కిందికి రావచ్చు, ఒకసారి పైకి వెళ్ళొచ్చు, ఒకసారి సైడ్కి జరగచ్చు, అవునా? రైట్, చూడండి స్టిల్ అది నాకు ఫైర్ లాగా అనిపిస్తుంది. ఎందుకు? దీనికి డిఫైన్ షేప్ లేదు. అఫ్కోర్స్ దీన్ని ఇంకా బెటర్ చేయొచ్చు, లైక్ ఇలా మనం సైడ్కి ఏదో అలా వెళ్తున్నట్లు. సో దీనికి డిఫైన్ షేప్ లేదు, అది ఎటైనా వెళ్ళొచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను స్ట్రైట్ హెడ్లో రాసుకోవచ్చు. మరి ఇది పోస్ట్ టు పోజ్లో కూడా రాసుకోవచ్చా అంటే ఎస్, పోస్ట్ టు పోజ్లో కూడా చేయొచ్చు. ఫస్ట్ది లాస్ట్ది, లైక్ ఫస్ట్ ఇది. ఓకే, ఫస్ట్ ఇది అనుకున్నాం, లాస్ట్ తీసుకుంటా. ఓకే, మిడిల్ తీసుకుంటా. మిడిల్ తీసుకుంటా. ఇప్పుడు ఇన్ బిట్వీన్ స్టిల్ చేస్తా. ఇలాగా ఇది కూడా వర్క్ అవుతుంది, అవును? సో ఇట్ డిపెండ్స్. ఇప్పుడు అర్థమైందా? అంటే దేనికి కావాల్సిన అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి, దేనికి డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. కానీ మీకు ఏది బెటర్ సూట్ అవుతుంది, మీకు ఏది ఈజీ అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్స్లో మీకు ఏది ఫాస్ట్ అవుతుంది అనే దాన్ని చూసి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది, అవునా? ఇది వర్క్ అయింది, ఇది కూడా వర్క్ అయింది. సో ఇందులో ఏది మీకు ఈజీ ఉంది అనేది మీరు డిసైడ్ అవ్వాలి. బట్ ఇలా నేనేం సజెస్ట్ చేసేది అంటే మేజర్గా ఇలా ఫైర్ లేకపోతే వాటర్ స్ప్లాషెస్ ఇట్లాంటి వాటికి యూ గో ఫర్ ద స్ట్రైట్ హెడ్. బట్ పోస్ట్ టు పోజ్ మీరు ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. బట్ మేజర్గా మీరు పోస్ట్ టు పోజ్ ఎక్కడంటే క్యారెక్టర్ వాకో, జంపో, ఇంకేదన్నా లైక్ కారు, ఏదన్నా ఎనీథింగ్ దట్ ఈస్ రిలేటెడ్ టు సమ్ యాక్షన్. ఒక యాక్షన్ జరుగుతుంది, కార్ మూవ్ అవ్వడం ఒక యాక్షన్, రైట్? యాక్షన్, జంపింగ్ యాక్షన్, ఇలాంటి యాక్షన్స్ ఏదన్నా, వాకింగ్ యాక్షన్, ఫైటింగ్ యాక్షన్, ఇలాంటప్పుడు పోస్ట్ టు పోస్ట్ చేస్తే ఏమైందంటే మధ్యలో ఇప్పుడు చూడండి, నేను ఇది స్ట్రైట్ హెడ్ చేశా కదా. స్ట్రైట్ హెడ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఒకవేళ ఇది క్యారెక్టర్ పోజ్ అనుకోండి, స్ట్రైట్ హెడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఫస్ట్ యాక్షన్ చేంజ్ చేసి సెకండ్ యాక్షన్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ నేను డ్రా చేశాను కాబట్టి నేను చచ్చినట్టు మళ్ళీ అవన్నీ డ్రా చేసుకోవాల్సి వస్తుంది కదా, అవునా? అదే పోస్ట్ పోజ్ అనుకో, నాకు పోస్ట్ పోజ్ అయితే ఏమవుతుంది? ఫస్ట్ నేను డ్రా చేయ, ఇది బ్యాక్ వెళ్దాం.
ఫస్ట్ నేను డ్రా చేయాలి. ఫస్ట్ నాకు 3 డ్రాయింగ్స్ ఉన్నాయి, అవునా? నాకు 3 డ్రాయింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఇది నచ్చలే, సో నేను ఇదొక్కటి మార్చుకోగలుగుతా, అవునా? ఇదొక్కటి నేను మార్చుకోగలుగుతా. దీన్ని తీసేసి దీన్ని ఇలా తీసేసుకుంటా, తీసేసుకొని ఇలా పెట్టుకుంటా. అలా ఇది ఒక్కటి మార్చుకుంటా. నాకు ఇప్పుడు ఆ 3 చెక్ చేసుకుంటా. ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు మిడిల్లోది రాసుకుంటా, మిడిల్లోది ఫిల్ చేసుకుంటా. సో దీనివల్ల ఏమైందంటే మనకు ఫస్టే ఒక కంట్రోల్ ఉంటుంది. ఓకే ఓకే రైట్. సో మనకు ఫస్టే ఒక కంట్రోల్ ఉంటుంది. సో ఇలా పోస్ట్ టు పోజ్ అంటే ఏంటంటే ఫస్ట్ మేజర్ పోసెస్ రాసుకొని చెక్ చేసుకుంటాం. ఓకే ఇది బాగుంది అనుకున్నప్పుడు తర్వాత మిడిల్లోకి వెళ్తాం. ఓకే మళ్ళీ అది కూడా చెక్ చేసుకుంటాం. ఓకే ఇది బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఇన్ బిట్వీన్స్లోకి కూడా ఫిల్ అయిపోతాం. అలాగా స్ట్రైట్ హెడ్ అలా కాదు, మీరు స్ట్రైట్ హెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో లాస్ట్ ప్రీవియస్ది చేయాలి, మిడిల్ది చేయాలి, లాస్ట్ది చేయాలి, ఫస్ట్ది చేయాలి. సో 3 చేంజ్ చేయాల్సి వస్తుంది. సో దేనికి ఉండే మెరిట్స్ దానికి ఉన్నాయి. బట్ దిస్ ఇస్ ఇట్, యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ విచ్ ఈస్ బెటర్ సూటెడ్ ఫర్ యూ. బట్ మోస్ట్లీ ప్రొసీజరల్ టైప్ ఆఫ్ యానిమేషన్కి స్ట్రైట్ హెడ్, యాక్షన్స్కి అంటే డిఫైన్డ్ ఉన్నాయి, ఇలానే జరుగుతుంది యాక్షన్ అనుకున్న వాటికి పోస్ట్ టు పోస్ట్ చేయండి. ఓకే అయితే మనకి పోస్ట్ టు పోస్ట్లో ఒక టర్మినాలజీ ఉంటుంది మనకి యానిమేషన్స్ వాటికి. అంటే మనకి ఏవైతే మనం స్టార్టింగ్ పోజెస్, మెయిన్ పోజెస్, ఇన్ బిట్వీన్స్ అంటున్నాం కదా, వాటికి ఒక ఉంటాయి. అది ఏంటంటే మనకి కీస్, ఫస్ట్ కీస్ ఉంటాయి. లైక్ ఐ విల్ షో యూ, వెయిట్. ఓకే కీస్, ఫస్ట్ కీ, లాస్ట్ వన్ కీ, మిడిల్ వన్ కీ. ఓకే సో 3 కీస్, ఇవి కీస్. మేజర్ మనకి మేజర్ పోజెస్ ఏవైతే ఉన్నాయో అవి కీస్. ఓకే తర్వాత ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఎక్స్ట్రీమ్స్ ఏంటంటే ఈ మెయిన్ కీస్ని తర్వాత యాక్షన్, ఈ రెండింటిని కనెక్ట్ చేసే యాక్షన్, యాంటిసిపేషన్ అని చెప్తాం కదా, యాంటిసిపేట్ చేసే కీస్ ఇది. దీని తర్వాత ఏమొస్తుంది యాక్షన్, నాకు సంవాట్ ఇలా ఇలా జరుగుతుంటున్నాం. ఓకే దీని తర్వాత ఇక్కడ ఇలా. ఓకే ఇవి ఎక్స్ట్రీమ్స్. మళ్ళీ బ్రేక్ డౌన్స్ ఉంటాయి. ఈ ఎక్స్ట్రీమ్స్ని కలిపేవి బ్రేక్ డౌన్స్. ఓకే ఇలా. సో ఇలా ఎక్స్ట్రీమ్స్ని కలిపేవి బ్రేక్ డౌన్స్. కీస్, ఎక్స్ట్రీమ్స్, బ్రేక్ డౌన్స్. ఓకే కీస్, ఎక్స్ట్రీమ్స్, బ్రేక్ డౌన్స్. మెయిన్ పోజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కీస్ అంటాము. మెయిన్ పోజెస్ తర్వాత మిడిల్లో వచ్చే యాంటిసిపేట్ చేసేవో లేకపోతే మిడిల్లో వచ్చే ఆ మెయిన్ పోజెస్ని కనెక్ట్ చేసే వాటిని ఎక్స్ట్రీమ్స్ అంటాము. తర్వాత ఎక్స్ట్రీమ్స్ని మనం బ్రేక్ డౌన్స్తో ఫిల్ చేస్తాము, యానిమేషన్ కంప్లీట్ అవుతుంది. ఓకే సో దిస్ ఈస్ ద టర్మినాలజీ, కీస్ టర్మినాలజీ వి యూస్ ఫర్ పోజ్ టు పోజ్. ఓకే పోజ్ టు పోజ్ జస్ట్ టర్మినాలజీ ఇది. సో అర్థమైంది కదా పోజ్ టు పోజ్ ఏంటి, పోస్ట్ టు పోజ్ ఏంటి, అండ్ స్ట్రైట్ హెడ్ ఏంటి, అర్థమైంది కదా. ఓకే సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్. ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్. యూ జస్ట్ నీడ్ టు నో ది బేసిక్స్. మనం ప్రాక్టీస్ అనేది మీరు, దట్స్ అప్ టు యూ. ఓకే సో ఫైనల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, నెక్స్ట్ క్లాస్ మనకి ఓవర్లాపింగ్ యానిమేషన్ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో ఓవర్లాపింగ్ యానిమేషన్. యాక్చువల్గా ఓవర్లాపింగ్ యానిమేషన్లో మనము వి యూస్ స్ట్రైట్ హెడ్ యానిమేషన్ అండ్ పోస్ట్ టు పోజ్ యానిమేషన్ రెండు కలిపి చేయొచ్చు లేదా సపరేట్గా చేయొచ్చు. లాట్ ఆఫ్ థింగ్స్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ గైస్. బట్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ద యానిమేషన్ ఈస్ ఓవర్లాపింగ్ యానిమేషన్. అవి చేసినప్పుడు ఇంకా బెటర్ మీకు స్ట్రైట్ హెడ్ గురించి ఇంకా అర్థమవుతుంది. ఓకే సో స్ట్రైట్ హెడ్ ఏంటిది, పోస్ట్ టు పోజ్ అంటే అర్థమైంది కదా. పోస్ట్ టు పోజ్ అంటే యూ keep the main poses which is keys and deal with the in-betweens. Okay like extremes and breakdowns. Okay
keys, extremes, breakdowns. ఇవి పోస్ట్ టు పోస్ట్. ఓకే, నా స్ట్రైట్ అహెడ్. దీంట్లో ఏ కీజు గీజు ఏమి ఉండవు, జస్ట్ వెళ్ళిపోతూనే ఉంటా. నాకు ఇక్కడ ఎండ్ అవుతుంది అని లేదు, నేను ఎక్కడ ఎండ్ చేస్తే అక్కడే ఎండ్. ఇది స్ట్రైట్ అహెడ్. ఓకే, పోస్ట్ పోజ్ ఏంటి, యాక్షన్స్కి. ప్రొసీడ్యూరల్ ఉండవు, డిఫైన్ ఉంటాయి. అవునా? మరి స్ట్రైట్ అహెడ్ యానిమేషన్ దేనికి, ప్రొసీడ్యూరల్. నో డిఫైన్ పోజెస్ కానీ యాక్షన్ కానీ ఉండదు. ఓకే, లైక్ హెయిర్, క్యారెక్టర్ హెయిర్కి, ఫైర్కి, వాటర్ స్ప్లాష్కి. ఓకే, so you understood, right? So I think you got the idea of post to pose and straight ahead. So next video lo manam overlap animation చేసినప్పుడు ఇంకా బెటర్ మీకు అర్థమవుతుంది. And see you in the next video. Until then, keep practicing, keep learning. Any doubts you have, comment in the comment section. I will respond it as soon as possible. And new people, please subscribe the channel, share it and like it, and people who already subscribed, please share it and try to watch the previous videos to better understand my videos. And until then, keep learning. See you in the next video. Bye.